హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏబీసీ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలు ఎవరైనా క్యారెట్, బీట్రూట్ తినని వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా హెల్త్‌కి అయితే చాలా మంచిది. డైలీగా ఒక గ్లాస్ ఇలా జ్యూస్ చేసి ఇచ్చినా సరే చాలా ఇష్టంగా తాగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. స్కిన్‌కి, హెయిర్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా క్యారెట్, బీట్రూట్ తీసుకొని పైన తొక్క అయితే తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక యాపిల్ కూడా తీసుకొని కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసి యాపిల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నీ కూడా వేసుకొని అలాగే కొంచెం వాటర్ కూడా వేసి మిక్సీలో మెత్తగా జ్యూస్లా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా జ్యూస్లా చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా జ్యూస్ని అయితే వడపోసుకోవాలి. ఇలా జ్యూస్ వడపోసుకోవడం వల్ల క్యారెట్, బీట్రూట్ పీచులా ఉంటుంది కదా, ఈ పీచు అంతా సపరేట్ అయిపోతుంది. పిల్లలైతే సరిగ్గా తాగలేరు కాబట్టి ఇలా వడపోసుకుంటే చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు ఈ జ్యూసు ఒక గ్లాసులోకి వేసుకొని అలాగే తాగేవచ్చు. ఒకవేళ తాగలేము చప్పగా ఉందనుకుంటే పైన 2 టీ స్పూన్ల వరకు తేనె వేసుకొని ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఏబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.